జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. ఎందుకంటే ఇలా తెలంగాణలో ఉన్న 2.5 కోట్ల బీసీలు చైతన్యమయ్యారు. ఇలా ఎక్కడ పోయినా కవులు కానీ, కళాకారులు కానీ, బీసీ నిరుద్యోగులు కానీ, బీసీ ఉద్యమకారులు కానీ, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న గౌడ సోదరులు కానీ, ముదిరాజు సోదరులు కానీ ఇలా ఎట్లా తయారయ్యారు కదా సార్. ఒక రజక బిడ్డలు కూడా ఒక సాకలైలమ్మలాగా ఇలా కత్తి పట్టుకొని ఇక రెడీ ఉన్నారు, గుప్తకట్ట తీసుకొని రెడీగా. నా యాదవ సోదరులు కూడా కట్టెలు పట్టుకొని దొడ్డుకట్ట ఉంటుంది, దొడ్డుకట్ట తీసుకొని రెడీగా ఉన్నారు. ఇలా నా గౌడ సోదరులు ఇక నిన్నమన్నా అంతా గీసకత్తలు అన్నీ పక్కకు పెట్టారట. ఇక గీసకత్త పట్టుకొని అమ్మ తిరుగుదాం అనేటటువంటి నా మంగళసూరు మంగళకత్తి తీసుకుంటారు ఇక ఏకంగా. అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి అంతవరకు తెచ్చుకోకండి. నా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కానీ, మరియు నా వెల్మ సామాజిక వర్గం అటువంటి దుస్థితి తెచ్చుకోకండి. మీరు జాగ్రత్తగా బీసీ ఉద్యమానికి సహకరించండి. బీసీలకు రావాల్సినటువంటి హక్కులకు మీరు తప్పనిసరిగా దానికి మీరు మద్దతు ఇవ్వండి. ఎటువంటి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల గురించి కానీ, విద్యాపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, ఆర్థిక పరంగా అన్ని వనరులు మీరు ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు. మేమేమో దుష్మాన్గా మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు కాదు. రెడ్డి సామాజిక వర్గం కానీ, వెల్మ సామాజిక వర్గం మీరు పరిపాలిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడిగే హక్కు మాకుంటుంది. బీసీలకే ఉంటుంది, ఎవరికి ఉంటుంది అక్క? ఇప్పుడు మేము అన్యాయం జరుగుతున్నాము, అణచివేతకు గురవుతున్నాము, మా జనాభా ఎక్కువ ఉండి కూడా మేము అనుభవించలేకపోతున్నాము. ఇవాళ మీరేమన్నారు,